నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. హూ కిల్డ్ బాబాయ్? జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్. వైసీపీను ఇంటికి పంపితేనే అభివృద్ధి సాధ్యమని వెంకటగిరి సభలో వెల్లడి. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యానికి కారణమేంటి? ఆలస్యానికి బాధ్యులెవరని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఇన్నిసార్లు వాయిదాలేంటని అసహనం. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై విచారణ. రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం ఎంపీ భేటీ. జనసేనలో చేరికపై త్వరలో ప్రకటన. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన బాలశౌరి. ఆత్రేయపురంలో గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి. ఐసీడీఎస్ కార్యాలయానికి నిరసనకు వెళ్తుండగా దుర్ఘటన. శాంతకుమారి మృతి బాధాకరమని చంద్రబాబు ట్వీట్. డిఏ బకాయిల కోసం రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల ఆందోళనలు. ఐఆర్తో పాటు 12వ పీఆర్సీ విధి విధానాల రూపకల్పనకు డిమాండ్. సిపిఎస్ రద్దు చేయాలని నిరసన. రెండో రోజు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యుల దీక్షలు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్. దీక్షకు పెరుగుతున్న మద్దతు. అయోధ్య బాలరాముడి విగ్రహ చిత్రాలు విడుదల. భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న రాఘవుడి ప్రతిమ. నల్లరాయితో విగ్రహాన్ని మలిచిన మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్. బిల్కిస్ బానో కేసులో దోషుల పిటిషన్లు కొట్టివేత. ఆదివారం కల్లా లొంగిపోవాలని ఆదేశం. దోషులు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవన్న సర్వోన్నత న్యాయస్థానం. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.